వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో రుచికరమైన స్పైసీ మటన్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని పావు కప్పు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలను వేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి. ఇలా వేయించుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి 2 టమాటాలను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. తరువాత తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 3 వేసుకొని కారం 3 టీ స్పూన్లు వేసుకోవాలి. తరువాత ఇది అంతా బాగా కలుపుకొని కడిగి పెట్టుకున్నటువంటి కేజీ మటన్ను వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 4 లేదా 5 మిరియాలు, 1.5 కప్పు వాటర్ని వేసుకొని ఇది అంతా బాగా కలుపుకుందాం. తరువాత కుక్కర్కి మూత పెట్టుకొని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని బాగా చల్లారనివ్వాలి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీరను వేసుకొని 5 నుంచి 8 నిమిషాలు ఉడికించుకోవాలి. 8 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీరను చల్లుకోవాలి. రుచికరమైన స్పైసీ మటన్ కర్రీ రెడీ అయ్యింది. దీనిని రైస్తోనూ రోటీతోనూ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.